సార్ నమస్తే సార్. మేము కొత్తూరు మండలం బలద గ్రామం సార్ మాది. మా ఇంటి రిజిస్ట్రేషన్ కొరకు నేను పొజిషన్ లెటర్ కోసమని ఎంఆర్ఓ ఆఫీస్కి నిన్న వెళ్తే ఆయన అసభ్యకరంగా నా పట్ల ప్రవర్తించారు. ఏం ప్రవర్తించాడమ్మా? యాక్చువల్లీ అది మేము సోమవారం వెళ్ళి ఆయనకి దరఖాస్తు పెట్టాను సార్. దరఖాస్తు పెట్టేసిన తర్వాత ఆయన సైన్ చేసి వీఆర్ఓకి అప్పచెప్పి మా ఇంటి తాలూకా కొలతలు హద్దులు తీసుకొని అదొక లెటర్ ప్రిపేర్ చేశారు సార్. ప్రిపేర్ చేసి ఆయనకి దాని మీద సైన్ చేయమని చెప్పేసి ఇప్పుడు నేను నిన్నటి వరకు తిరిగాను సార్. నిన్న ఆయన ఆఫీస్లో ఉన్నారని తెలిసి నేను వెళ్ళడం జరిగింది. నేను నిన్న 9:30కి వెళ్ళి అక్కడ ఉన్నాను. ఆయన 12 గంటలకు వచ్చారు సార్. వచ్చిన తర్వాత నేను సార్ నమస్తే అని చెప్పాను. చెప్పిన తర్వాత ఏమ్మా అనేసి అంటే ఇలాగ నేను సార్ లెటర్ మీద మీరు మాకు సైన్ చేయలేదని చెప్పాను. చెప్తే సరే ఆర్డీఓ గారు అందరూ వచ్చున్నారు, వాళ్ళు వెళ్ళాక నేను సైన్ చేస్తానని చెప్పారు సార్. నాకు చెప్పిన తర్వాత నేనేం చేశానంటే సరే అయితే అని చెప్పేసరికి ఈలోగా మీరు లంచ్ చేసి రండి అని అన్నారు. నేనైతే లంచ్ అయితే చేయను సార్, మీరు ఇంకెక్కడికే వెళ్ళిపోగలరు, మళ్ళీ నేను అంత దూరం నుంచి రాలేనని చెప్పేసి నేను అక్కడే కూర్చున్నాను. ఇలాగా వాళ్ళ మనుషులతో ఏం చేశారంటే వాళ్ళ డ్రైవర్ ఉన్నారు, వాళ్ళ డ్రైవర్తో వాళ్ళ మనుషులతో ఏం చేశారంటే ఆయన తాలూకా ఫార్మాలిటీ అనేది నాతో మాట్లాడడం జరిగింది సార్. అదంతా అంటే 30,000 రూపాయలు మీరు ఇచ్చినట్లయితే మీకు సంతకం ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళ మనుషులు నాకంటే ఫార్మాలిటీ ఎవరమ్మని చెప్పారని అడిగారు. ఎంఆర్ఓ గారు ఇమ్మని చెప్పారు సార్. ఎంఆర్ఓ గారు ఎంత ఎవరితో చెప్పినా ఏం రికమెండేషన్ చేసినా ఆయన ఫార్మాలిటీ ఆయనకి ఇవ్వకపోతే ఆయన సైన్ చేయరని వాళ్ళ మనుషులు చెప్పారు సార్ మాకు. సరే అయితే మరి మనకు తప్పదు కదా అని చెప్పేసి నేను ఫార్మాలిటీ మాట్లాడాను సార్. మీరేమన్నారు? నేను 30,000 అనేసరికి సార్ నేను అంత ఇచ్చుకోలేనని చెప్పడం జరిగితే దాన్ని వాళ్ళు ఏమన్నారంటే మరి మీరు ఎంత ఇచ్చుకోగలరనంటే ఈలోగా ఈ మాటలు జరుగుతుంటే ఆయన రూమ్లో కూర్చొని ఉండి ఆయన సీసీటీవీ ఉంటుంది కదా సార్, సీసీటీవీలో నన్ను పరిశీలిస్తూ నేను ఒంటరిగా ఉండడం చూసి నాకు ఆయన కాల్ చేశారు సార్. ఇంచుమించుగా 3-4 కాల్స్ నా దగ్గర ఉన్నాయి. కాల్ చేస్తే ఇది ఎవరి నెంబర్ అని చెప్పేసి నేను ఎత్తలేదు. తర్వాత ఎందుకు కంటిన్యూగా చేస్తున్నారని ఎత్తేసరికి నేను ఎంఆర్ఓను అని చెప్పారు సార్. చెప్తే సార్ చెప్పండి అని అనేసి అంటే నువ్వు అక్కడక్కడ ఎందుకు తిరుగుతున్నావు బయట అని అనేసి అంటే సార్ మీకోసమే నేను మాట్లాడుతున్నాను, మీరు ఫార్మాలిటీ ఏదో అన్నారు కదా మీ వాళ్ళతో నేను మాట్లాడుతున్నానంటే ఎంత అన్నారు అని అనేసి అడిగారు సార్. అడిగితే ఎంఆర్ఓ గారే అన్నారు. ఫార్మాలిటీ కోసం ఎంఆర్ఓ గారు మీరు ఎంత అన్నారు వాళ్ళు ఫోన్లోనే మాట్లాడారు. నార్మల్ కాల్లోనే మాట్లాడారు సార్. ఆ ఫోన్ కాల్ లిస్ట్ మీద ఉందా? కాల్ లిస్ట్ నా దగ్గర ఉంది. అయితే నేనేమన్నానంటే అలా కాదు సార్, ఇలాగ 30,000 అడిగారు సార్. 30,000 అడిగితే నేను అంత ఇచ్చుకోలేను, నేను నార్మల్గా ఎంతో కొంత నేను ఇస్తాను అనేలోపు మీరు నాకు కాల్ చేశారు సార్ అని అనేసి అంటే అవునా, మరి మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఉంటారు, ఇవన్నీ నాకు కనుక్కున్నారు సార్. నేను ఉన్నట్టుగా నేను ఇలాగా ఉన్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను, బల్దమా విలేజ్ అని చెప్పేసి నేను చెప్పాను సార్. చెప్పిన తర్వాత మీరు ఒకసారి నాకు వాట్సాప్ కాల్ చేయండి మీరేనే అని అన్నారు. అయితే నేనేమనుకున్నానంటే ఏమైనా ఈ లంచాల కోసం నేను